హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హోమ్ మేడ్ ఫ్రూటీని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మ్యాంగోస్ సమ్మర్లో బాగా దొరుకుతుంటాయి కదా. ఇంటికి చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, కూల్ డ్రింక్స్ కోసం షాప్కి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు కూల్గా హోమ్ మేడ్ ఫ్రూటీని ఇలా తయారు చేసుకొని తాగితే ఆహా అనాల్సిందే. మరి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమి లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూస్ చేయకుండా టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీని ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని తెలిస్తే ఎవరైనా చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 బంగినపల్లి మామిడి పళ్ళు, అలాగే 1 పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఈ బంగినపల్లి మామిడి పండ్లు మా అమ్మ కొనిచ్చింది. అండ్ ఈ పచ్చి మామిడికాయ మా అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందన్నమాట. హోమ్ మేడ్ ఫ్రూటీ వీడియో చేద్దామని అనుకున్నాను, బట్ పచ్చి మామిడికాయ ఒకటి కావాలి కదా, సో లక్కీగా మా అమ్మనే తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ బాగా పండిన 2 మామిడి పండ్లు తీసుకున్నాను. మీరు తీసుకునే మామిడి పండ్ల సైజుని బట్టి 3 లేదా 4 తీసుకోవచ్చు. చిన్నవైతే 4 పడతాయి, ఇలా పెద్దవైతే 3 సరిపోతాయి. నేను పెద్ద సైజువి తీసుకున్నా కాబట్టి 3 తీసుకున్నాను. మీరు ఏ పండ్లనైనా తీసుకోవచ్చు, బట్ బాగా పండిన పండ్లు తీసుకుంటే టేస్ట్ అండ్ స్వీట్నెస్ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ 2 విధాలుగా నేను కట్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా మ్యాంగోని కట్ చేసుకున్న తర్వాత పొడుగ్గా అడ్డంగా ఇలా కట్ చేసుకొని, ఇలా కట్ చేసుకున్నాక పీసెస్గా ఈజీగా వచ్చేస్తుంది షాక్తో కట్ చేస్తే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అండ్ ఇంకో విధంగా ఒక పీలర్ తీసుకొని ఇలా చెక్కు మొత్తం తీసేయాలి. చెక్కు మొత్తం తీసేసాక షాక్తో మధ్యలోకి కట్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే చిన్న ముక్కలుగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ 2 విధాలుగా చూపెట్టాను కదా, మీకు ఎలా వీలుంటే అలా కట్ చేసుకోండి. అండ్ పచ్చి మామిడికాయ పైన కూడా తొక్క మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ మామిడి పండ్లు తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా. మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, అలాగే మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. సో ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ లేదా ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకోవాలి. నాకు ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి ఇలా ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 1 కప్ షుగర్ వేసుకున్నాను. మీరు తినే మామిడి పళ్ళ స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేసాక 1/2 కప్పు దాకా వాటర్ కూడా వేసి కొద్దిగా ఇలా కలిపేసుకుంటే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. షుగర్ 1 నిమిషం పాటు మెల్ట్ అయిన తర్వాత ఇలా వేళ్ళతో చూస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్లని, అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసేయాలి ఇందులోనే. ఇప్పుడు చెక్క నిమ్మరసం వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత షుగర్ సిరప్లో ఈ పీసెస్ ఉడకనివ్వాలి. పచ్చి మామిడికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పచ్చి మామిడికాయ ముక్కల్ని చూస్తున్నాను మళ్ళీ. సో ఒక స్పూన్ సహాయంతో ఇలా ఫోర్క్తో కుచ్చితే సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన ఉంచాలి. పూర్తిగా పక్కన పెట్టి ఈ ప్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పక్కన పెడితే ఈ ప్యాన్ని కంప్లీట్గా చల్లారుతుంది. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని జ్యూసర్ జార్లో వేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం మంచి ఫ్లేవర్ కొంచెం రావడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ నా దగ్గర ఉంది, వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మ్యాంగో ఎసెన్స్ అయినా వేసుకోండి, లేదంటే వేయకున్నా పర్లేదు. వీటి అన్నిటిని కూడా మెత్తగా ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్పుని ఒక స్ట్రెయినర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. స్ట్రెయినర్ పెట్టి ఫిల్టర్ చేస్తే ఫైన్ పల్ప్ అంతా కూడా కింద కలెక్ట్ అవుతుంది. చూడండి, పైన ఉన్న పల్పు కూడా జ్యూసర్ జార్లో వేసి ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చేసేయచ్చు కదండి. నోరూరించి హోమ్ మేడ్ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇలా చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వేరే ఉంటుంది. అసలు బయట కొంటే ఎలా తయారు చేస్తారో చూస్తే అస్సలు కొనరు. ఇలా మ్యాంగోస్ ఇంటికి తెచ్చుకొని క్షణాల్లో కూల్గా తయారు చేసుకొని ఈ డ్రింక్ని తాగేయచ్చు. అంతే, చాలా సింపుల్గా చేసేయచ్చు కదా. నోరూరించి హోమ్ మేడ్ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇలా చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అసలు వేరే ఉంటుంది. బయట కొంటే ఎలా తయారు చేస్తారో చూస్తే అస్సలు కొనరు. ఇలా మ్యాంగోస్ ఈ సమ్మర్లో ఇంటికి తెచ్చుకొని క్షణాల్లో కూల్గా ఈ డ్రింక్ని తయారు చేసుకొని తాగేయచ్చు. మరి మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకొని తాగారో
కామెంట్స్‌లో చెప్పండి. తయారు చేసుకోని వాళ్ళుంటే ఇలా ఒకసారి తయారు చేసుకొని తాగి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు. వీడియో కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అయింది. యాక్చువల్‌గా ఈ వీడియో అయితే ఎప్పుడో చేసి పెట్టాను. బట్ కొంచెం ఫీవర్ వచ్చింది కాబట్టి ఎడిట్ చేయడం అండ్ వాయిస్ ఓవర్ ఇయ్యడం ఇలా టైం పడుతుంది కదా! సో, అందుకని లేట్ అయిందన్నమాట. ఇంకా ఈ మామిడి పండ్లలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడంతో హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గిస్తుంది. అండ్ నాలాగా ఎవరైతే సన్నగా ఉన్నారో వెయిట్ గెయిన్‌కి బాగా హెల్ప్ అవుతాయి మ్యాంగోస్ అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో, చూస్తేనే నోరూరిపోతుంది కదా! ఈ మ్యాంగో ఫ్రూటీ మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.